నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్కి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీని గురించి మాట్లాడడానికి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం, సో వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముందుకు పోతుంది. సో దీని గురించి మీరేమంటారు? నమస్కారం అమ్మా. ప్రజా దర్బార్ అనేది ఇవాళ్లే కదమ్మా, గతంలో కూడా ఉన్నింది. అయితే గతంలో ఏంటంటే అధికారులు ఇప్పుడు కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉంటుంది, అలాగే మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారి దగ్గర ఉంటుంది. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతోంది. కానీ ఏంటంటే నాయకులు కూడా దీనికి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది విజయవాడలో మినిస్టర్స్ ఏదైనా పని ఉంటుంది, ఎమ్మెల్యేలతో పని ఉంటుంది, అట్లా డైరెక్ట్గా వాళ్ళే అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మన నాయకులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో దీన్ని స్టార్ట్ చేయాలి, ప్రతి ఎమ్మెల్యే వాళ్ళకి అందుబాటులో ఉండాలి, మినిస్టర్లు అందుబాటులో ఉండాలి. స్వయంగా వారు కూడా ఈరోజు నారా లోకేష్ గారు కూడా ప్రతి మంగళవారం సెంట్రల్ టీడీపీ ఆఫీస్, మంగళగిరి టీడీపీ ఆఫీస్లో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటూ వచ్చిన అర్జీలన్నింటినీ కూడా తీసుకుంటారు. అలా చాలామంది పాప నాయకులకు డైరెక్ట్గా ఇవ్వలేని వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించి డైరెక్ట్గా వారే తీసుకొని అక్కడికక్కడ చాలా వరకు పరిష్కారం అయ్యడం కూడా మనం చూస్తున్నాము. అదే దీంట్లో ఈరోజు ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో కొన్ని దగ్గర శుక్రవారాలు, కొన్ని దగ్గర బేస్తవారాలు జరుగుతోంది. అందులో ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ కార్యాలయంలో కూడా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ జరుగుతోంది. అయితే నాకు తెలిసినంతవరకు నెల్లూరు రూరల్ ఏంటంటే ప్రజా దర్బార్ జరిగినా జరగకపోయినా ప్రతినిత్యం అటు మా శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ ఇరువురు కూడా 2 పూట్ల ఆదివారం లేదు, సెలవు లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రజలకి. సో దీనికి ప్రజా దర్బార్ సపరేట్గా అవసరం లేదు. కానీ ఈరోజు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనుగుణంగా ఈరోజు ప్రతి శుక్రవారం అయితే ప్రజా దర్బార్ కొనసాగిస్తున్నారు. ఈరోజు వచ్చిన అర్జీ కూడా ప్రతిదీ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రజలకి దానికి ఆన్సరబుల్గా ఉండాలి అనేసి వచ్చినవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి ఆన్సర్ చేయడము, పరిష్కారం చూపడం కూడా జరుగుతుందండి. మొత్తానికి ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా మారిన ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలందరి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవ్వాలని మా HN90 ద్వారా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.